ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఫస్ట్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ప్రభంజనం అనేది కొనసాగుతుంది. ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో తనుజ ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో సంజన అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో డెమోన్ పవన్ ఉన్నారు. ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అండ్ పవన్ కళ్యాణ్‌కి, తనుజాకి 15% డిఫరెంట్ ఉండడం అనేది నిజంగా ఎవ్వరు ఊహించుకొని కూడా లేదు అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్‌కి ఇంత పెద్ద మోతాదులో ఓట్లు పడతాయని ఎవ్వరికీ అనిపియలేదు. మీరు ఎవరికి ఓటేసారో కింద కామెంట్ చేయండి. మీరు పవన్ కళ్యాణ్‌కి ఓటేసారా? లేకపోతే తనుజాకు ఓటేసారా? ఇమ్మాన్యుయల్‌కి ఓటేసారా? సంజనాకు ఓటేసారా? డెమోన్ పవన్‌కి ఓటేసారా? మీరు ఎవరిని విన్నర్‌గా చూడాలని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. పొద్దున ఒక చిన్న షార్ట్ పెట్టాను నేను ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి, ఫస్ట్ డే ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి. దాంట్లో 90% కామెంట్లు పవన్ కళ్యాణ్ అనే వచ్చాయి. ఇది ఫస్ట్ టైము నా దాంట్లో ఈ విధంగా రావడము. అంటే పవన్ కళ్యాణ్ ఈసారి గెలిసే అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇది అన్‌అఫీషియల్ పోల్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. అఫీషియల్‌లో చాలామంది మిస్డ్ కాల్‌లు మన ఇమ్మాన్యుయల్‌కి కూడా యేస్తున్నారని చెప్తున్నారు. ఇమ్మాన్యుయల్ కోసం జబర్దస్త్ వాళ్ళందరూ వాళ్ళు కొన్ని రీల్స్ పెట్టి జనాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. కంపల్సరీగా ఇమ్మాన్యుయల్ ఆట చూసి మీరు ఓట్ చేయండి, ఇమ్మాన్యుయల్‌ని గెలిపించండి. ఎందుకంటే ఇన్ని రోజులు టాస్కులే కాదు, ఎంటర్‌టైన్‌మెంటే కాదు, రిలేషన్‌షిప్సే కాదు, ఇంటిని మంచిగా ఉంచి అందరినీ ఆనందపరిచిన ఇమ్మాన్యుయల్‌ని ఒక కమెడియన్‌గా కాకుండా ఆయన పర్ఫార్మెన్స్ చూసి మీరు గెలిపియండి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇంకా కొందరు తనుజ విషయంలో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ 3 వారాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. నాగార్జున గారు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినాడు పవన్ కళ్యాణ్‌కు, నువ్వు అమ్మాయిల బుగ్గలు మీద చేతులు వేయడము అట్లా చేసి నువ్వు టైం పాస్ చేయాలని అనుకుంటే నువ్వు ఎలిమినేట్ అయ్యి ఈడుంటావని చెప్పిన తర్వాత నెక్స్ట్ 2-3 టాస్కులు పవన్ కళ్యాణ్‌కు మంచిగా కలిసి వచ్చినాయి. కలిసి వచ్చిన తర్వాత తనుజాతో ఉండడం వలన పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నామినేషన్స్లో ఉన్న తనుజ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్‌కి కొంచెం సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్‌కి నామినేషన్స్లో నుంచి తప్పించినారు. కాబట్టి ఈరోజు అదే వాళ్ళకి కొంచెం బ్యాడ్ లక్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ నిజంగా ఎవ్వరికీ లేదు. పవన్ కళ్యాణ్‌కి ఇంకొక పాజిటివిటీ ఏంటంటే ఆయన ఆర్మీ నుంచి వచ్చినాడు. ఆర్మీ నుంచి ఒకటే రోజు అగ్ని పరీక్ష ఆడిషన్స్‌కు రావడానికి 4 ఫ్లైట్లు మారి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావడం అండ్ అగ్ని పరీక్షలో ఒక కమెడియన్‌గా ఎంటర్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఒక హీరోలాగా అందరికీ కనబడుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా ఒక ప్రభంజనం అయితే కాబోతున్నాడు. మీ దృష్టిలో ఎవరు విన్నర్ అవుతారని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ అయితే వన్ సైడ్ ఉంది, మామూలుగా కాదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ జనసేన, బీజేపీ వాళ్ళు ఏ విధంగా అయితే వన్ సైడ్ ఉన్నారో, వన్ సైడ్ గెలిచారో, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వన్ సైడ్గా గెలవడం జరిగింది. నిన్న మ్యాచ్ కూడా మీరు చూసింటారు, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వాళ్ళని 113కి ఆల్అౌట్ చేసి వన్ సైడ్గా గెలిచేసినారు. మన వాళ్ళు 15 ఓవర్లలోనే ఏ విధంగా అయితే విన్ అయ్యారో ఆ విధంగా ఈసారి మన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 విన్నర్ కాబోతున్నాడా? ఇప్పుడైతే 2 కామనర్లు ఉన్నారు ఇంట్లో అండ్ 3 సెలబ్రిటీస్ ఉన్నారు. అందుకోసమే డెమోన్ పవన్ ఎలిమినేట్ కాలేదు. అందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఓటింగ్ ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం డెమోన్ పవన్ ఎలిమినేట్ కావాలి. ఎందుకంటే బరినన్నకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి డెమోన్ పవన్ కంటే. కానీ బరినన్నను పంపించినారు. ఎందుకంటే కనీసం ఇద్దరినన్నా కామనర్స్ని లోపల పెట్టాలి అండ్ మిగతా 3 సెలబ్రిటీస్ని ఉంచాలనే ఉద్దేశంతో 3 సంజన గారు, ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ సెలబ్రిటీలను పెట్టినారు. పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ పవన్ వీళ్ళ 5గురిని పెట్టినారు. వీళ్ళ 5గురిలో ఇప్పుడున్న సీక్వెన్స్ ప్రకారం మేబీ ఇది కరెక్ట్ కావచ్చు, లేకపోతే తనుజ ఫ్యాన్స్ నిద్రపోతున్నారో ఏమో తెలియదు. కానీ తనుజ ఫ్యాన్స్ ఒకవేళ మేల్కొంటే మాత్రం ఎస్, తనుజకు కూడా కొంచెం మంచి టఫ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ ఓట్లు అంటే మిస్డ్ కాల్ ద్వారా ఇమ్మాన్యుయల్కు కూడా హ్యూజ్ సపోర్ట్ అందుతుంది అంటే నిజంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ ఉంది. నేను ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందని మీకు ఎవరికైనా తెలిస్తే నిజంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఆర్మీ కాబట్టి వచ్చింది, ఆయన ఆట బాగా అన్నాడు కాబట్టి వచ్చింది అనేది కాదు. పవన్ కళ్యాణ్ హార్డ్లీ 2-3 టాస్కులు తప్ప ఎక్కువ ఏం ఆడలేదు. అండ్ తనుజ విషయానికి వచ్చేసరికి ఆమె టాస్కులు ఓడిపోయినా కూడా కంటెంట్ చేయడానికి ట్రై చేసింది. టాస్కులలో గెలవాలి అనేదానికి ఆమె ట్రై చేస్తే ప్రతి ఒక్క దాంట్లో ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఆమె ట్రై చేసింది. కానీ అందరికంటే ఎక్కువ, అందరికంటే 100% ఎఫర్ట్స్ పెట్టింది మాత్రమే ఇమ్మాన్యుయల్. ఏ టాస్క్ కూడా ఓడిపోలేదు. అది మగవాళ్ళతైనా ఆడవాళ్ళతైనా, అది జ్ఞానానికి సంబంధించిన చదువు రాకపోయినా, తెలుసు కదా జిల్లా పరిషత్ ఎంత ఫేమస్ అయిందో మీరు చూసే ఉన్నారు. అట్లాంటి ఇమ్మాన్యుయల్ నిజంగా అంత కష్టపడిన ఇమ్మాన్యుయల్కు నిజంగా ఈరోజు సపోర్ట్ చాలా తక్కువగా దొరుకుతుంది అనడం నిజంగా చాలా
పవన్ కళ్యాణ్‌కు ఎందుకు ఓట్లేస్తున్నారో, ఏం చూసి ఓట్లేస్తున్నారో తెలీదు. కానీ పవన్ కళ్యాణ్‌ను చూసి 2, 3 విషయాలు మాత్రం డెఫినెట్‌గా నేర్చుకోవాలి. ఆయన మీకు ఇన్‌స్పిరేషన్ 100% కావాలి. ఎందుకంటే ఒక మంచి ఉద్యోగం, ఆర్మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బిగ్ బాస్‌లోకి రావాలి అండ్ ఒక ఒక కమెడియన్ కావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన సెటిల్ కావాలని ఆయన లైఫ్ రిస్క్ తీసుకొని వచ్చి మరి అగ్ని పరీక్షకు రావడం వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, సెలెక్ట్ అవుతారో లేదో తెలీదు. ఎన్నో లక్షల మంది ట్రై చేశారు, నేను కూడా ట్రై చేశాను కానీ కాలేదు. కానీ ఇంతమంది ట్రై చేసిన తర్వాత ఒక మంచి హోప్తో కామన్ మ్యాన్గా నిజంగా చాలా చిన్న ఫ్యామిలీ నుంచి, విజయనగరం నుంచి చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినారు. వాళ్ళ నాయన చిన్న వ్యాపారస్తుడు అండ్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్కు. వాళ్ళ ద్వారా వచ్చిన పవన్ కళ్యాణ్ నిజంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడంటే కారణం ఎస్ ఆయన హార్డ్ వర్కే అనే చెప్పాలి. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు నుంచి, అగ్ని పరీక్ష స్టార్ట్ కాకముందు నుంచి ఎప్పుడైతే ఆదిరెడ్డి అన్న వీడియో చూసినాడో అప్పటి నుంచి ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పవన్ కళ్యాణ్ విన్నర్ కాబోతున్నాడు. ఎస్, వస్తున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ విన్నర్ కాబోతున్నాడు. ఈరోజు ఏం జరుగుతుందో తెలీదు, రేపేం జరుగుతుందో తెలీదు, ఓట్లు ఏ విధంగా తారుమారైతాయో తెలీదు, ఎవరికి ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్గా ఉందో లేదో తెలీదు. మీకు మీ మనస్సాక్షికి ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది, జెన్యూన్గా చూడండి అబ్బా. ఊరికే ఆయన బాగున్నాడు, సైలెంట్గా ఉన్నాడు, తనుజాతో మాట్లాడుతున్నాడు, డెమోన్ పవన్తో ఫ్రెండ్షిప్ చేసినాడు, ఇమ్మానుయల్ నాతో అన్న అంటున్నాడని మీకు అట్లా అనిపించకుండా మీకు జెన్యూన్గా ఏం నచ్చింది, పవన్ కళ్యాణ్లో మీకు ఏం నచ్చింది అనేది ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ప్రతి ఒక్కరు అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే మాత్రం నిజంగా ఒక కామన్ మ్యాన్, పల్లవి ప్రశాంత్ లాగా కాకుండా ఒక రియల్ కామన్ మ్యాన్ విన్నర్ అయితే నిజంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతవరకు ఎప్పుడు రాని క్రేజ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ 9కి ఇంత క్రేజ్, ఇంత టీఆర్పీ రావడం అనేది నిజంగా ఎవ్వరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ ఇన్ కేసు విన్నర్ అయితే మాత్రం అసలుకి ఇంకా ఎవ్వరు ఊహించలేదు. బిగ్ బాస్ 10 ఏదైతే ఉందో తెలుసు కదా, నిన్న ముంబైలో మెస్సీ 10 నంబరు అండ్ సచిన్ టెండూల్కర్ 10 నంబరు. అట్లాగే బిగ్ బాస్ 10లో కూడా ఒక పొట్టైన ఎవరన్నా విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బడ దిగ్గజాలు, పెద్ద దిగ్గజాలు ఎవరైతే ఉంటారో అండ్ పొట్టిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నంబర్ 10ని చూజ్ చేసుకుంటారు. రీజన్ ఏందో ఎవరికి తెలీదు, ఆ నంబరు లక్ వచ్చేది. ఒకవేళ ఇప్పుడు కామన్ మ్యాన్గా మన పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చే కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అగ్ని పరీక్ష 2 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వచ్చే కామన్ మ్యాన్స్కి కూడా మంచి స్కోప్ అనేది ఉంటుంది ఒక బిగ్ బాస్ గెలవడానికి. ఎందుకంటే కామనర్స్ అంటే ఎవరికి తెలీదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే మన కాడ అంత టాలెంట్ ఉండదు, మాట్లాడే విధానం సరిగా ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఒక బిగ్ బాస్ విన్నర్ కావడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్కి మాత్రం, పవన్ కళ్యాణ్కే కాదు, చూస్తున్న ప్రతి సామాన్యునికి, ప్రతి కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గెలిచినాడంటే ప్రతి కామన్ మ్యాన్ గెలిచినాడు అని మాత్రం ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కానీ తనుజానే నిజంగా, తనుజ ఫస్ట్ కార్ నుంచి పాపం పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది. పవన్ కళ్యాణ్కు సపోర్ట్ రావడానికి అండ్ పవన్ కళ్యాణ్ నామినేషన్స్లో ఎలిమినేట్ కాకుండా ఉండడానికి తనుజ ఎంతో ఎఫర్ట్స్ పెట్టింది. అండ్ తనుజ సైడ్ ఉంటే చాలు, ఎక్కడ చూసినా తనుజ పేరే వచ్చేది. అండ్ నిజంగా సడన్గా తనుజకు కొంచెం నెగిటివిటీ అనేది ఏర్పడింది. ఎందుకంటే మా టీవీ వాళ్ళు కొంచెం ఆమెకు ఫేవర్ చేస్తున్నారని కొందరు కొంచెం అదే తెలుసు కదా, ఫేక్ క్యాంపెయిన్స్ ఆమె మీద చెప్పడం వలన ఆమెకుండే ఇమేజ్ ఏదైతే ఉందో నిజంగా ఆ ఇమేజ్ కొంచెం టర్న్ అయింది, అది నెగిటివ్గా మారింది. ఎప్పుడైతే అది నెగిటివ్గా మారిందో పవన్ కళ్యాణ్కు అది పాజిటివ్గా మారింది. ఇమ్మానుయల్ నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల ఆ అన్నకు నిజంగా చాలా బ్యాడ్ జరిగింది. ఎంత కష్టపడినా కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత కూలీ డబ్బులు దొరకకపోతే ఎంతైతే జనాలు బాధపడతారో, నిజంగా ఇమ్మానుయల్ అన్న విన్నర్ కాకపోతే మాత్రం ప్రతి ఒక్కరు, అంటే ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరు నిజంగా అంతే ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఓటు సీక్వెన్స్ మీరు చూసినారు కదా, ఫస్ట్ పవన్ కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమ్మానుయల్ అన్న, ఫోర్త్ సంజన అండ్ ఫిఫ్త్ డెమోన్ పవన్ కళ్యాణ్కి తనుజాకి 19%, అప్రాక్సిమేట్లీ 19% డిఫరెన్స్ ఉంది అన్అఫీషియల్ ఓట్లలో. 19% డిఫరెంట్, అన్ఇమాజినబుల్. అండ్ వన్ సైడ్ వార్ అవుతుంది అని అనిపిస్తుంది. వారు వన్ సైడ్ అయితే ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ పడే ఓట్లను చూస్తే మనకు అర్థమవుతుందని పక్కా అనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేయబడతాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ కావాలనుకున్నారో
ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.